హైదరాబాద్ మియాపూర్ అల్విన్ కాలనీ వద్ద హాష్ ఆయిల్ ను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్ అయింది. అయితే నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు మాధాపూర్ ఎస్ఓటీ పోలీసులు. ఒడిశా నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్నట్టుగా గుర్తించారు. 3 లక్షలు విలువ చేసే హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మియాపూర్ పోలీసులకు అప్పగించారు పోలీసులు. హైదరాబాద్ మియాపూర్ అల్విన్ కాలనీ వద్ద హాష్ ఆయిల్ ను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్ అయింది. ఈ ముఠాలో 4 నిందితులను అరెస్టు చేశారు మాధాపూర్ ఎస్ఓటీ పోలీసులు. ఒడిశా నుంచి హైదరాబాద్ కు హాష్ ఆయిల్ ను తరలిస్తున్నట్టుగా గుర్తించారు. 3 లక్షలు విలువ చేసే ఈ హాష్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మియాపూర్ పోలీసులకు అప్పగించారు ఎస్ఓటీ పోలీసులు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్ చెప్పండి, ఇటు అల్విన్ కాలనీ దగ్గర 4 అరెస్ట్ చేసినట్టుగా తెలిసింది. హ్యాష్ ఆయిల్ విక్రయిస్తున్న వారిని అసలు ఇక్కడ అప్డేట్స్ ఏంటి, అండ్ వీళ్ళ ద్వారా లింక్స్ ను సైతం ఇటు పట్టుకునే అవకాశం ఉందనుకోవాలా? మియాపూర్ అల్విన్ కాలనీ వద్ద హ్యాష్ ఆయిల్ విక్రయిస్తున్నటువంటి ముఠాను అయితే అదుపులోకి తీసుకున్నారు మాధాపూర్ ఎస్ఓటీ పోలీసులు. అయితే ఒరిస్సా నుండి హైదరాబాద్ కు సప్లై చేస్తున్నటువంటి ఒరిస్సాకు చెందినటువంటి సోనియా అనే వ్యక్తి ఈ హ్యాష్ ఆయిల్ ని హైదరాబాద్ తీసుకొస్తున్నట్టుగా విశ్వసనీయ సమాచారంతో రంగంలోకి అయితే మాధాపూర్ ఎస్ఓటీ పోలీసులు దిగారు. అయితే ఇటు ఆ సోనియా నుంచి ప్రధానంగా సరఫరా కాగా అతనికి సహాయం చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ కు చెందినటువంటి మరొక 3 వ్యక్తులను కూడా పోలీసులు, వారు లక్ష్మి, దుర్గా ప్రసాద్, దుర్గా అనేటువంటి ఈ 3 కూడా మాధాపూర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకొని కేసును ఇటు మియాపూర్ పోలీసులకైతే ట్రాన్స్ఫర్ చేసి అప్పగించారు. వారి వద్ద నుంచి సుమారుగా 3 లక్షల విలువ చేసేటువంటి హ్యాష్ ఆయిల్ ని రికవరీ చేశారు. అది సుమారుగా 1.5 కేజీల వరకు కూడా ఉన్నట్టుగా అయితే తెలుస్తా ఉంది. పోలీసులు, మియాపూర్ పోలీసులు కేసు తీసుకున్న తర్వాత, టేక్ ఓవర్ చేసిన తర్వాత ఇప్పటికే కేసు దర్యాప్తును చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా అసలు ఒరిస్సాకు ఎక్కడి నుంచి ఈ హ్యాష్ ఆయిల్ వస్తా ఉంది, ఒరిస్సా నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్నటువంటి ఈ ముఠా ఏదైతే ఉందో, వీళ్ళు ఇది వరకు ఈ హ్యాష్ ఆయిల్ కానీ లేదా ఇతర మత పదార్థాల్లో కానీ ఏమైనా ఆ హస్తం ఉందా, ఇదివరకు తరలించినటువంటి కేసుల్లో అన్నటువంటి కోణాల్లో కూడా పోలీసులు అయితే ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా చేసినటువంటి టీమ్స్ పైన పోలీసులు అయితే ఉక్కుపాదం మోపుతా ఉన్నారని చెప్పాలి. దీనికి సంబంధించి అనేక చోట్ల కూడా స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించి ఇలాంటి మత్తు పదార్థాలను, అలాగే ఇతర గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఇట్లాంటి హ్యాష్ ఆయిల్ కావచ్చు, సో ఈ మత్తు పదార్థాలను ఎవరైతే విక్రయిస్తా ఉన్నారో, పెడ్లర్స్, ఎవరైతే డ్రగ్స్ పెడ్లర్స్ ఉన్నారో వాళ్ళపైన పోలీసులు ఉక్కుపాదం అయితే మోస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనకి. సత్తాజ్ అయితే విజయ్, దీనికి సంబంధించి ఇటు ఎస్ఓటీ పోలీసులు ఏమంటున్నారు? అట్ ద సేమ్ టైం హ్యాష్ ఆయిల్ అండ్ డ్రగ్స్ విక్రయణ ఇక్కడ హైదరాబాద్ లో మనం ఎక్కువగా చూస్తున్నాం. డ్రగ్ ఫ్రీ స్టేట్ గా హైదరాబాద్ ను, ఎస్పెషల్లీ తెలంగాణను మార్చాలి అనేది కాంగ్రెస్ మేజర్ ఎజెండాగా కూడా కనిపిస్తోంది. సో ఫర్దర్ గా ఎటువంటి యాక్షన్ ప్లాన్స్ తో ఎస్ఓటీ పోలీసులు వీళ్ళని పట్టుకునే అవకాశం ఉందనుకోవాలి? ఎస్ఓటీ పోలీసులు స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తూ కూడా విడివిడిగా అనేక బృందాలుగా ఏర్పడి ఈ మత్తు పదార్థాల రవాణా చేస్తున్నటువంటి ముఠాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి వారిని అదుపులోకి తీసుకొని పోలీసులకైతే అప్పచెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ ఇతర రాష్ట్రాల నుంచి, అటు కర్ణాటక రాష్ట్రమైనటువంటి బెంగళూరు నుంచి కావచ్చు, ఇటు ఒడిశా నుంచి కావచ్చు, అలాగే ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి ఎక్కువగా కూడా ఈ మత్తు పదార్థాలు వస్తున్నటువంటి విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు, ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నటువంటి పోలీసులు అక్కడి నుంచి పెద్ద మొత్తంలో ఎవరు సరఫరా చేస్తా ఉన్నారు, ఏ విధంగా రవాణా అవుతా ఉంది అనేటువంటి దానిపైన కూడా దృష్టి అయితే సారిస్తా ఉన్నారు. ప్రత్యేక నిఘాను కూడా ఏర్పాటు చేసి ఆ నిఘా విభాగాల ద్వారా ఇన్ఫర్మేషన్ సేకరించి సిటీలోకి మత్తు పదార్థాలు రాకుండా అడ్డుకునేందుకైతే ఖచ్చితంగా ఇటు ఎస్ఓటీ పోలీసులు కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే అనేక మార్లు మనం చూస్తా ఉన్నాము, మత్తు పదార్థాల రవాణా చేస్తున్నటువంటి డ్రగ్ పెడలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తా ఉన్నాం. సర్తాజ్. థ్యాంక్ యూ విజయ్.